'ఇరుముడి వస్ టాక్సిక్' థియేటర్ల దగ్గర అసలు గేమేంటి? ఇది కేవలం 2 సినిమాల పోటీ మాత్రమే కాదు. ఇది థియేటర్ల కోసం జరుగుతున్న ఒక బిగ్ బిజినెస్ ఫైట్. ఒకవైపు 'రవితేజ' 'ఇరుముడి', మరోవైపు 'యాష్ టాక్సిక్'. ముందుగా ఏ సినిమా ఎవరిది అనేది క్లియర్‌గా తెలుసుకుందాం. 'ఇరుముడిని' మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. మరోవైపు 'టాక్సిక్'ని వెంకట్ కె. నారాయణ నిర్మించారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో 'టాక్సిక్' థియేట్రికల్ రైట్స్‌ని దిల్ రాజు తీసుకున్నాడు. ఇక్కడే అసలు కథ మొదలైంది. 'ఇరుముడి' ఆగస్టు 21న రిలీజ్ అయింది. సినిమాకి ఊహించని దానికంటే మంచి రెస్పాన్స్ రావడంతో థియేటర్‌లో ఆక్యుపెన్సీ కూడా స్ట్రాంగ్‌గా కొనసాగుతుంది. రిపోర్ట్స్ ప్రకారం మొదటి 4 రోజుల్లోనే రూ. 50 కోట్ల పైగా దాటిన సమాచారం. ఇప్పుడు ఆగస్టు 26న 'టాక్సిక్' రాబోతుంది. 'యాష్'కి ఉన్న పాన్ ఇండియా మార్కెట్, భారీ హైప్, భారీ ఇన్వెస్ట్‌మెంట్ కారణంగా 'టాక్సిక్'కి మొదటి రోజు నుంచే ఎక్కువ స్క్రీన్స్ కావాలి. ఇక్కడ దిల్ రాజు ఇంటెన్షన్ చాలా సింపుల్. 'టాక్సిక్'కి తెలుగు రాష్ట్రాల రైట్స్ కోసం భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టారు. అందుకే మొదటి రోజు నుంచే ఎక్కువ స్క్రీన్స్, ఎక్కువ షోస్ తీసుకొని భారీ ఓపెనింగ్ సాధించడమే ఆయనకు చాలా ఇంపార్టెంట్. ఇది ఆయనపై వచ్చిన ఆరోపణ కాదు. డిస్ట్రిబ్యూటర్ పరంగా ఆయన పెట్టుబడి రికవరీ చేయడానికి స్ట్రాంగ్ ఓపెనింగ్ కోరుకోవడం సహజమైన బిజినెస్ స్ట్రాటజీనే. కానీ మైత్రి వాళ్ళు పొజిషన్ కూడా అండర్‌స్టాండ్ చేసుకోవాలి. 'ఇరుముడి' ఇప్పుడు బాగా నడుస్తున్నప్పుడు ఒక్కసారిగా స్క్రీన్ షోస్ తగ్గిస్తే మంచి మొమెంటమ్ ఉన్న సినిమాకి కలెక్షన్ దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే 'ఇరుముడి' వచ్చిన ఆడియన్స్ డిమాండ్ బట్టి కొన్ని స్క్రీన్స్, షోస్‌ని కొనసాగించాలని వాళ్ళు కోరుకోవడం సహజం. ఇది అసలు ప్రాబ్లమ్ ఏంటంటే, ఒకే థియేటర్‌లో 2 సినిమాలకి అన్‌లిమిటెడ్ షోస్ ఇవ్వలేరు కదా! ఈ థియేటర్స్ ఓనర్స్‌కి ముందున్న ఒక క్వెషన్ ఏంటంటే, 'ఇరుముడికి' ఉన్న కరెంట్ ఆక్యుపెన్సీని చూడాలనా? లేదంటే 'టాక్సిక్‌కి' ఉన్న మాసివ్ ఓపెనింగ్ హైప్‌ని చూడాలా? ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో 'టాక్సిక్' అడ్వాన్స్ బుకింగ్స్ కూడా షో ఎలోకేషన్, టికెట్ రిలేటెడ్ అప్రూవల్స్ విషయంలో ఆలస్యమయ్యాయని రిపోర్ట్స్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి. అంటే చివరికి 2 సినిమాలు ఒక బ్యాలెన్స్ వచ్చేలానే కనిపిస్తోంది. 'టాక్సిక్'కి భారీ ఓపెనింగ్స్ కోసం ఎక్కువ స్క్రీన్స్ కావాలి కానీ, 'ఇరుముడి' నుంచి ఆక్యుపెన్సీ మెయింటైన్ చేస్తే సెకండ్ వీక్‌లో కూడా స్క్రీన్ రిటైన్ చేయొచ్చనే అవకాశం ఉంది. అందుకే ఇది 'టాక్సిక్' వర్సెస్ 'ఇరుముడి' మాత్రమే కాదు, మైత్రి మూవీ మేకర్స్ వర్సెస్ దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ స్ట్రాటజీ మధ్య కూడా ఒక ఇంట్రెస్టింగ్ బిజినెస్ సిట్యుయేషన్. కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం ఆడియన్స్ చేతిలోనే ఉంది. 'టాక్సిక్' బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే స్క్రీన్స్ 'టాక్సిక్' వైపు వెళ్లడం ఆల్మోస్ట్ సర్టెన్. 'ఇరుముడి' తన స్ట్రాంగ్ వర్డ్ ఆఫ్ మౌత్‌ని కంటిన్యూ చేస్తే దాన్ని పూర్తిగా థియేటర్స్ నుంచి తీసేయడం అంత ఈజీ కాదు. మీరు చెప్పండి? మంచి టాక్‌తో నడుస్తున్న 'ఇరుముడికి' ప్రయారిటీ ఇవ్వాలనా? లేదంటే కొత్తగా వస్తున్న 'టాక్సిక్‌కి' ఓపెనింగ్ కోసం మాక్సిమం స్క్రీన్స్ ఇవ్వాలా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.